అనకాపల్లి జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఒకటి ఏర్పాటైంది. అడ్డరోడ్ జంక్షన్ కేంద్రంగా 7 మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎలమంచలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోట ఊరట్ల, రాయవరం మండలాలు వస్తాయి. అడ్డరోడ్ జంక్షన్ని రెవెన్యూ డివిజన్గా చేయడంతో హోంమంత్రి అనిత కీలక పాత్ర పోషించారు. ఆమె పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉంటూ కొత్త రెవెన్యూ డివిజన్కి హామీ ఇచ్చారు. అది ఇప్పుడు సాకారం చేశారని అంటున్నారు. పాయకరావుపేటలోని 3 మండలాలు ఇందులో చేరాయి. దాంతో ఆమె రాజకీయంగా పైచేయి సాధించారు. యలమంచిలి కేంద్రం రెవెన్యూ డివిజన్ కోసం స్థానికంగా బలమైన ప్రయత్నాలే జరిగాయి. యలమంచిలి కీలకమైన ప్రాంతం, రాజకీయంగా కూడా ఎంతో ఇంపార్టెన్స్ కలిగింది. అలాంటి యలమంచిలి కాకుండా అడ్రోడ్ జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావటం పట్ల వైసీపీ విమర్శలు చేస్తుంది. దీని మీద యలమంచిలి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యలమంచిలిని రెవెన్యూ డివిజన్గా చేస్తామని ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు. ప్రస్తుతం యలమంచిలి ఎమ్మెల్యేగా జనసేన నుంచి ఉన్నారు. జనసేన నేతలు కూడా యలమంచిలి అయితే బాగుంటుందని ఆలోచన చేశారంటున్నారు. కానీ హోంమంత్రి అనిత ఉండడంతో ఆమె ఈ విషయంలో అనుకోవడం సాధించగలిగారంటున్నారు. అయితే అడ్రోడ్ రెవెన్యూ డివిజన్ మాత్రం టీడీపీ వైసీపీల మధ్య బాహాటంగా, జనసేన టీడీపీల మధ్య అంతర్గతంగా వివాదాన్ని పెంచేదిగా ఉంటుంది.